గుంటూరు సిసిఎస్ కార్యాలయంలో ఈరోజు సునీల్ కుమార్ విచారణ అనేది 5 గంటల పాటు కొనసాగడం జరిగింది. రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఆయన్ని టార్చర్ చేశారంటూ కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ A1గా ఉండటం జరిగింది. విచారణ సమయంలో తనని థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో పాటు తీవ్రంగా ఇబ్బంది పెట్టారంటూ కూడా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 6 పైన కేసు నమోదు చేయడంతో పాటు ఈ 6 కూడా అనేక మందిని కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఐఓగా అప్పుడు కేసు విచారణకి ఐఓగా ఉన్నటువంటి విజయపాల్ అరెస్ట్ కూడా అవ్వడం జరిగింది. ఆయనకి బెయిల్ కూడా మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. అదే కేసులో ప్రభావతిని కూడా విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం A1గా ఉన్నటువంటి సునీల్ కుమార్ విచారణ అనేది 5 గంటల పాటు అనేక అంశాలపైన కూడా కొనసాగినట్టు తెలుస్తుంది. రఘురామకృష్ణరాజుకి సంబంధించినటువంటి కేసు విచారణ సమయంలో సిఐడి పోలీసులు విచారణిస్తున్నప్పుడు సునీల్ కుమార్ వెళ్ళటం జరిగిందనే విధంగా ప్రధానంగా ఆరోపణ. ఆ సమయంలో కొంతమందికి వీడియో కాల్ చేయడంతో పాటు ఆ వీడియో కాల్లో చూపిస్తూ తనని తీవ్రంగా కొట్టారంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు సునీల్ కుమార్తో పాటు మరో వ్యక్తి తులసిరామ్ కూడా ఉన్నారు అనే విధంగా కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. అయితే ప్రస్తుతం సునీల్ కుమార్ని ఈరోజు అనేక కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా విజయనగరం ఎస్పీ దామోదర్ అడిగినట్లు తెలుస్తుంది. ఆయన ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ అధికారిగా ఉన్నారు. ఎందుకంటే డీజీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి ఆయన్ని ఐఓగా నియమించడం జరిగింది. ప్రస్తుతం అంటే అసలు విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని అంశాలు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజుని ఎవరన్నా టార్చర్ చేయమని చెప్పడం జరిగిందా? మరో అంశం, ఆ రోజు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఎవరెవరు ఉండటం జరిగింది అంటే విచారణకు సంబంధించినటువంటి అధికారులు కాకుండా మరి కొంతమంది ఉన్నట్లు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎట్లా వచ్చారు, వారికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. దాంతోపాటు మరికొన్ని అంశాలు అంటే ఆ కేసుకు సంబంధించి అంటే కస్టోడియల్ టార్చర్ చేసిన తర్వాత అతను కొంతమందికి ఈ న్యాయవాదుల ముందు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో దానికి సంబంధించి వైద్య పరీక్షలకు పంపించే ముందే వైద్యులతో కొంతమంది సంప్రదింపులు జరిపారు అనే విధంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు కాల్ చేయడం జరిగింది, ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, అసలు ఎందుకు మాట్లాడారు అనే దానికి సంబంధించి సునీల్ కుమార్ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వెళ్ళాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా రఘురామకృష్ణరాజుకి సంబంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగానికి సంబంధించి ఎవరన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం జరిగిందా, పొలిటికల్ లీడర్లతో ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగిందా, అసలు ఎవరితో మాట్లాడారో, ఆ సమయంలో సిగ్నల్స్ ఆధారంగా కూడా ఏవే ఫోన్స్కి వెళ్ళడం జరిగింది అనేది కూడా కొన్ని ఆధారాలను ఎవిడెన్స్ను కూడా క్లియర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా సునీల్ కుమార్ ముందుంచి విచారణ అనేది క్లియర్గా చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా 5 గంటల్లో ఆయన అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పోలీసులు ఏదైతే విచారణకు సంబంధించి అడిగారో వాటికి సంబంధించింది వచ్చిందా రాలేదా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కేసు విచారణకు సంబంధించి మరోసారి సునీల్ కుమార్ని విచారించేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ కేసుకు సంబంధించి ఆ రోజు తను ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయడం కానీ రఘురామకృష్ణరాజుని వ్యక్తిగతంగా ఎక్కడా టార్గెట్ చేయలేదు అనే విధంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో సునీల్ కుమార్ విచారణ కీలకంగా మారుతుంది. ఎందుకంటే సునీల్ కుమార్ విచారణ అనంతరం నెక్స్ట్ ప్రధానంగా ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళలో విచారణ చేపట్టాల్సింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డినే కాబట్టి కంపల్సరీగా ఎవిడెన్స్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా పక్కాగా సేకరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి విచారణ అనేది అత్యంత కీలకమైనటువంటి విచారణగా చెప్పచ్చు. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు సిసిఎస్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.